చేర్చబడ్డాడని ఉదయం 5 గంటలకు ఫోన్ చేసి చెప్పింది. అక్కడ నేను లేను, ఖమ్మం వెళ్ళాను, చాలా టైం పడుతుంది నైట్ వచ్చేటప్పటికి అని చెప్పినాను. చాలా బాధపడింది. ఎందుకంటే యాకోబుతో నాకు ఇబ్రాహీము వచ్చిన కాడి నుంచి చాలా పరిచయం ఉంది. అన్న చాలా తీరుడుగా ఉండేవాడు. చాలా దేవుని విషయంలో ఒక వాక్యం చదవాలని నేను చదవాలని జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 147 అధ్యాయంలో 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తన రాసిన గ్రంథము 147 అధ్యాయము 12వ వచనము. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలులకు తెలియజేశాను. ఎందుకు ఈ వాక్యాన్ని చదివినాను అంటే, అన్నపేమో అది యాకోబు కదని యాకోబు చదివారు అనుకోమాకండి. ఎందుకంటే నిజంగా వాక్యం కొరకే చాలా ఆసక్తి కలిగినటువంటి వారు యాకోబు. ఎందుకంటే నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు, బైబిల్లో ఈ విషయం ఉంది, ఇట్లా దీని గురించి ఏంది అని అడిగేవాడు. అన్నా మీకు నేను ఎక్కడన్నా ఉంటేనేమన్నా మళ్ళా చెప్తాను, నేను ఇక్కడ డ్రైవింగ్లో ఉన్నా లేకపోతే వేరే మీటింగ్లో ఉన్నానంటే అరౌండ్ నైట్ 9 గంటలకైనా ఫోన్ చేసేవాడు. 10 గంటలకైనా ఒకసారి ఫ్యామిలీ ప్రేయర్లో ఉండేవాడు. చాలా అయిపోయిన తర్వాత అయినా నాకు ఫోన్ చేసి దీని విషయం అడిగినట్టు అన్నా సరే నేను అప్పుడప్పుడైనా, ఎందుకంటే మాకు 10 గంటల నుంచి ప్రేయర్ టీం ఉండేది, 11 గంటల ప్రేయర్ టీం ఉంటుంది. ఆ ప్రేయర్లో ఉన్నా కానీ అందులో లెఫ్ట్ అయ్యి మరీ కూడా అన్నకు చెప్పేవాళ్ళే. ఈ ప్రేమపట్నం వచ్చిన కాడి నుంచి అన్నతో గొప్ప ఒక మంచి విషయం, వాక్యం కొరకైనా ఆకలి కలిగినవాడు. వాక్యంలో ఇంకా తెలుసుకోవాలని ఈ వయసులో, ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాల వయసు ఉండే, ఇంత పెద్ద ఆయన ఉన్నామన్నా కానీ ఆ వాక్యాన్ని కళ్ళజోడు లేకుండా అన్న చెప్పినట్లు చదువుతూ ఉండేవాడు. రెండోది పాట పాడేవాడు. రెండో విషయం ఇంకోటి గ్రహించింది ఏంటంటే, నేను ఏ సమయానికి సందర్భంగా ఖచ్చితంగా ఆ పాట పాడతాను. ఎవరు కూడా, నేను దాదాపు ఎన్నో సంఘాలు తిరిగి వచ్చినాను, 20 సంవత్సరాల సేవ అనుభవంలో ఉన్నాను. ఎప్పుడు సహవాసంలో 2001వ సంవత్సరం నుంచి నల్గొండ జిల్లా అన్ని జిల్లాల్లో తిరిగి వచ్చిన తర్వాత వాక్యానుసారంగా పాట ఎత్తగలిగిన వారు ఎక్కడ కూడా లేదు. కానీ యాకోబు అన్న కరెక్ట్గా వాక్యం చెప్తే వాక్యానికి సరిపోయి చెప్తాడు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వారికి ఏ సమయంలో మనం ఎక్కడన్నా వెళితే ఆ సమయానికి సందర్భానికి కూడా ఆయన పాట ఎత్తి ఆ కుటుంబంతో సావాసం గడపగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి వారని రెండోది చెప్పగలను. ఇంకా వచ్చిన తర్వాత నాతో ఆయనకున్న సంబంధము ముఖ్యంగా ఇజ్రాయెల్ గురించి చాలా బాధపడతా ఉండేవాడు. అయ్యా ఎందుకంటే ఆ పరిస్థితులు అట్లా ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి చాలా బాధపడి కృంగిపోయి మాట్లాడాడు. అయ్యా బాధపడకండి, పెద్దవాళ్ళ పేరు అనంటే, సార్ తన కోసం పాపం చాలా దూరం కూడా తీసుకెళ్ళాం. అది ఇజ్రాయెల్ గురించి ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు, మన అక్క వాళ్ళకు కూడా. తను చాలా దూరం చాలా ప్రదేశాలు తిప్పిన తర్వాత దేవుడు అద్భుతంగా ఎట్లనో బాగు చేసినాడు. అందరి ప్రార్థన సహవాసం దీన్ని బట్టి తిరిగి తన పరిస్థితులన్నీ కూడా సెటిల్ చేసి ఒక మాట అన్నాడు, అయ్యా నా కుమారుని మునుపుట్లాగా నేను చూడగలనా అని అడిగాడు. అంటే నేను చెప్పిన నా తప్పకుండా చూస్తాను, ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు ఆయన నిజమైన దేవుడు. ఎందుకు చెప్తున్నాను ఆ మాట, ఎందుకు చెప్పానంటే ఆయన సాక్ష్యం చెప్పాడు. నేను టీవీ చెబుతూ ఉంటే భక్తి సింగ్ గారు డేట్ ఇచ్చాడు. ఆమె అన్నారంట, రాజరత్న గారు అన్నారంట, ఈయనకు డేట్ ఇచ్చాడయ్యా అని. అంటే చచ్చిపోయాడికి ఎట్లా డేట్ ఇస్తారయ్యా అన్నాడంట. నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనారోగ్య పరిస్థితి ఉన్న నిన్ను కాపాడిన దేవుడు ఇజ్రాయెల్ మళ్ళీ మంచి మనిషిగా చూసి ఒక కుటుంబం అవుతాడని చెప్పినా నేను. అంటే అవుతాడయ్యా, నిజంగా అవుతాడని మీరు చూస్తారు, కళ్ళను చూస్తారు, ఆయన వివాహం కూడా అవుతుందని చెప్పాను. నేను చెప్తే చివరి సమయంలో ఆ సంతోషాన్ని కూడా చూశాడు. వివాహం జరిగిన ఇజ్రాయెల్ చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే దేవునితో తన యొక్క జీవితాన్ని ఒక వాక్యము కొరకే, పాట కొరకే, లేదా దేవునితో ప్రతిరోజు కుటుంబ విషయంలో ఏ రోజు రాత్రికి ఫోన్ చేస్తున్నా ఏమన్నాడంటే, ఆ కుటుంబ ప్రార్థనలో ఉంటాననే కూడా మంచి మాట. కాబట్టి కుటుంబంతో కూడా కుటుంబ ప్రార్థనలో దేవునిలో ఏది వాళ్ళ అమ్మగారి గురించి కూడా చాలా సాక్ష్యం చెప్తా వచ్చేవాడు. అయ్యా మా అమ్మగారు ఇట్లా దేవుని సేవకుడిని పోషించి ఒక్కరిగా ఉండే పంపించినా కానీ గ్రామంలో సేవ పని ఆరంభించబడిందని. కాబట్టి ఇది చాలా అనుభవాలను చెప్పాలంటే కానీ టైం లేదు, చాలా మంది చెప్పాలి. కాబట్టి యాకోబుతో నాకున్న సహవాస సంబంధం అది. దేవుని వాక్యం కొరకైన ఆకలి కలిగిన దైవజనుడుగా వాక్యాన్ని తెలుసుకొని ఆ పేరు మనం ఎవరు పెట్టారో కానీ
జనరల్గా ఉన్న పేరు యాకోబుకి ఎవరు మార్చిపెట్టారో తెలియదు, కానీ ఆ పేరుకు తగిన జీవితమే ఆయన సార్థకమైందని నమ్మి దేవుని కనపరుస్తుంది. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. మమ్మల్ని ప్రేమించి మా కోసం వచ్చింది అందరికీ ప్రయత్నాలు. ఫస్ట్ నాయనమ్మ దేవుడు రక్షించుకున్నాడు. నాయన జీవితంలో వచ్చిన కష్టాలు, నాయనమ్మ కన్నీటి తాటిని బట్టి దేవుడు ఆ విధంగా నిలబెట్టుకు వచ్చినాడు. ఉదయకాలం శారీరకంగా కష్టం ఉన్నా, తిండికి ఇబ్బంది ఉన్నా, తిరిగి మళ్ళీ సాయంకాలం కుటుంబ ప్రార్థనలో పాట పాడినప్పుడు వాక్యం చెప్పినాం. అవి ఎక్కడ ఎగిరిపోయాయో దేవుడు అది మాకు సాయం చేస్తూ వచ్చినాడు. నేను చాలా బాధపడేదాన్ని. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు? ఆ కుటుంబ ప్రార్థన సమయంలోనే పాట ద్వారా వాక్యం బిడ్డలకు నిరుత్సాహపడకూడదు. ఒక పాట పాడితే ఎంత ధైర్యం ఇచ్చిందో అప్పుడు నేను వెళ్ళిన నిజంగా దేవుడి వాక్యం ఆ పాట కానీ ఎంత బలపరుస్తూ వస్తుందో. నాయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. నేను అనుకున్నది ఎందుకు నాన్న ఇట్లంటే, బిడ్డ మన మేలు కోసమే ఎప్పుడు నిరుత్సాహపడకూడదు, దిగులు పడకూడదు. ప్రభువుని ఆశిస్తుంది. నాయన ముఖ్యంగా నాయన కన్నీటి ప్రార్థన బట్టి మా కోసం ఏం చేసిందో నాకు తెలియదు, కానీ చిన్నగా ఉన్న నేను నా జీవితం అంతా మందిరంలోనే గడుపుతూ వచ్చినాను. అమ్మ నాన్న దగ్గర ప్రేమ లేదు నాకు. ఉదయకాలం ఇక్కడ పని చేసుకోవాలా, స్కూల్కి వెళ్ళాలా, మన నాయనమ్మతో పాటు మందిరంలో పడుకోవాలి. ఖచ్చితంగా ఇంతవరకు మందిరంలోనే పడుతున్నాను. నాయనమ్మ చెప్పిన తర్వాత నాయన హాస్టల్ పంపించిన మనం పొద్దు కొడుక ఒక్క బిడ్డుంటే ఎందుకు పంపిస్తున్నట్ట నాన్న అన్నాడు కదా. అమ్మ నా పిల్లలు ఆత్మీయ ఎదగాలంటే క్రిస్టియన్ స్కూల్ వేయాలమ్మా అని అంటే, సరే కొడుకు అని పంపించింది. అప్పటి నుంచి కూడా ఒక రోజు నాన్న అన్నాడు కదా, నాన్న మా కోసం ఫీజు కట్టాలంటే మంచి రోటలు పనిచేసింది. బిడ్డ నా కారు వస్తున్నాయి, 3 అంతస్తులు ఎక్కడికంటే ఎందుకు నాన్న మాకు స్కూల్ చదువుకున్నాం కదా, గవర్నమెంట్ స్కూల్ అంటే వద్దు బిడ్డ, మీరు ఇక్కడ చదువుతాం కదా, కుటుంబ ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, బైబిల్ ఉండదు, ఇట్లా ఎదగాలని నా ఆశ. నాయన కన్నీటి ప్రార్థన ఉంటుంది. సరే నాన్న దేవుడు మమ్మల్ని ఆ విధంగా సహాయం చేస్తూ వచ్చింది. నాన్న ఎదుర్కోవాలి. నేను ఎప్పుడు నన్ను చూడలేదు. నాకన్నా బకెట్ రక్తం కక్కింది. చూసి ఏది నాన్న ఇది ఎక్కమంటే, బిడ్డ నేను ఎప్పుడో దేవుడు తీసుకుంటున్నాను, కానీ మిమ్మల్ని బట్టి ఇంకా భూమి నుంచి నాకు ధైర్యం ఇచ్చిండు. ఆశ్రమంలో నాకు ధైర్యం ఇచ్చి నన్ను నేర్పించుకొచ్చిండు. నేను వెళ్ళిపోతే దేవుడు నన్ను తీసుకొస్తే మీ పరిస్థితి ఏంటి ఏమి తెలియదు కదా, అందుకే మీకోసం ఇంకా మమ్మల్ని బతికిస్తున్నాను. అట్లా నాన్న ద్వారా అంతగా ధైర్యపరిచి వచ్చినట్టే నా పెళ్ళి అయిన తర్వాత కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. నా ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక మాట చెప్తున్నాను, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వెంటకంటే నాకు ఎక్కువ సంతోషం. బిడ్డ ఇదే వాక్యం పట్టుకుని నీ పిల్లలు పెంచుకోవాలి. సరేనా నీకు ఎట్లా చెప్తారని నడుచుకుంటాను. ఇప్పుడు నేను కూడా నా పిల్లల నుంచి ఇప్పటి వరకు నా మోకాళ్ళ జీవితం బట్టే దేవుడు నా పిల్లలు నన్ను ఈ విధంగా నిలబెట్టుకుంటున్నాడు. అసలు దేవునికి నేను ఎంత రుణపడినాను. నా జీవితాంతం పెట్టినా నా తల్లి రుణం తీర్చలేదు. అందుబట్టి తనకి ఎంతో ఉన్నాను. ఒకటి మొన్న నా దేవుని తీసుకున్నట్టు నాకు చూపిస్తున్నాను. లేదు నేను చాలా కాలం బతుకుతాను. లేదు నాన్న నాకు చెప్తున్నాను దేవుని తీసుకుంటాను. లేదని ఇట్లా ఉన్న వరకు కూడా నేను చెప్తూ వచ్చినాను. అట్లా ఏడుస్తూ వచ్చినాయా తీసుకుంటా ఏం తీసుకొని బిడ్డను మాట్లాడాలి. లాస్ట్కి బిడ్డన్న సమయం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. సరే నేను ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నాను కదా, దేవుడు నాకు సాయం చేస్తూ వచ్చాను. ఆయన కోసం మనం ఏం చేయలేం కదా, మమ్మల్ని పిలిపించుకున్నాను. చూడాలనిపిస్తుంది. బిడ్డ రావాలంటే వచ్చినాను, చూసినాను, ఏడ్చిన. శరీరం లేదు కానీ ఆత్మ మన మధ్యలో ఉన్నది. దేవుడు మాట్లాడుతూ వచ్చినాను. ఇప్పుడు కూడా దుఃఖమే కానీ మొన్న కూడా ఏడుస్తాను. అక్కడ ఉన్న వాక్యంతో మాట్లాడుతూ వచ్చినాక బిడ్డ ఏడవద్దు, నా పని ముగించిన విశ్రాంతిలో ప్రవేశించినాక ఏడవద్దును. మళ్ళీ ఏడిపి కీర్తన 16 నా సన్నిధిలోనే నిత్య సంతోషం. బిడ్డ అక్కడ నా వైపు చూడకండి. అసలు ఇంకా కూడా ఇప్పుడు ఏడుస్తూనే ఉంటే ముందే దేవుడు నాకు ధైర్యం ఇచ్చినట్లే. నాయన తమ్ముడు ఎక్కువన్నప్పుడు సాక్ష్యం చెప్పాలన్న విషయం కానీ నా వల్ల కాలేదు. అయ్యా నువ్వు నాకు ధైర్యం ఇస్తేనే చెప్పగలుగుతాను, నా వల్ల కాదు దేవా అంటే. బిడ్డ నేను నీకు ఇస్తా అన్నాడు. ఇచ్చిన దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన పొందుతాను. మీ అందరికీ యాకోబు కోసం ఒక చిన్న మాట చదువుతాను. అక్క వాళ్ళు చెప్పిన రీతిగా ఆయన అనేకసార్లు మాతో పంచుకుంటూ ఉండేవాడు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయంలో 25వ వచనంలో మధ్యలో ఒక మాట అంటాడు, కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి,
అలాగే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. కాబట్టి ప్రభు కోసము ఆరంభం నుంచి ఈ గ్రామము, ఈ ప్రాంతం నుంచి నిజంగా వయస్సు పైబడిన వాళ్ళు ఇక మనకు కనబడకుండా పోతున్నారు ఈ మధ్యలో. కాబట్టి మనతో పంచుకునేవారు, ఆ సాక్ష్యము, ఆ జీవితము మనకు నేర్పించేవారు కరువైపోతున్నారు. దాంట్లో యాకోబంకులు ఒకరు. కానీ ఆరంభం నుంచి, ఎప్పుడో ఆరంభం నుంచి, ఇక్కడ పరిచయ ఆరంభం నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, కుటుంబం నుంచి అనేక విషయాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు అనుభవిస్తూ వచ్చాడో పంచుకునేవాడు. కష్టం అనుభవించాను నాదనుకుంటే కనీసము ఈ గ్రామంలో ఆరంభంలో మంచినీళ్ళు తాగడానికి కూడా బావి కూడా రానిచ్చేవారు కారంటారు ప్రభుని నమ్ముకుంటే. అలాంటి భయంకరమైన విషయాల్లో ఇంకా అనేక విషయాలు చెప్పాలంటే సమయం లేదు. కానీ ఎంతంటే ఆయన జీవితంలో ఎక్కడ కూర్చున్నా పంచుకునేటోడు సాక్ష్యాన్ని. కాబట్టి దేవుడి బిడ్డల పైన మనం ఎన్నో శ్రమలు అనుభవించాడు. లాజరు కష్టం అనుభవించేటప్పుడైతే ఆయన పరలోకంలో నెమ్మది పొందుతున్నాడు. కాబట్టి చూడండి, యాకోబంకులు ఎంతగానో పరిచర్యలు అనేక సార్లు మనం ప్రోత్సాహపరుస్తూ వచ్చేవాడు. పిల్లలు ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఖాళీగా రాకపోయాడు. మా పాపకి ఏదన్నా తీసుకుని వచ్చేటోడు. పిల్లలు కూడా అనేవాడు, మీ డాడీ సేవ చేస్తుంది కదా, మీరు కూడా సేవ చేయాలని ప్రోత్సహిస్తూ వచ్చేవాడు. ఇంకా అనేకమైన విషయాలు ఆయన మనకు చెప్తూ వచ్చేవాడు సమయ సందర్భంగా. కాబట్టి యాకోబు జీవితంలో ఇక్కడ రంగపురంలో మందిరం కడుతుంటే కూడా ఆరంభం నుంచి అంతవరకు కూడా ప్రతిదినము అయ్యా పని ఎంతవరకు అయింది, నేను ప్రార్థన చేస్తున్నా, పని ఎంతవరకు అయింది, ప్రార్థన చేస్తున్నా. ఎప్పుడు ఆత్మీయ విషయాల్లో దేవుని మందిరం పట్ల, దేవుని సేవకుల పట్ల, సేవకుల గురించి చెప్పేవాడు. సేవకులు మనం సాయం చేయాలయ్యా, వాళ్ళ జీవితాన్ని అంత ప్రభు కోసము పణం పెట్టి వచ్చారు అని ఎంతగానో మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నో విషయాలు మాట్లాడుతూ వచ్చేవాడు. కాబట్టి ఎట్లా జరుగుతుందని చెప్తూ వచ్చేవాడు. కాబట్టి దేవుని బిడ్డల మీద మనము అనేక సార్లు అనేక ఆత్మీయ విషయాలు, మా దగ్గర పిల్లలు అనేవాళ్ళు ఈరోజు తాత వస్తుందంట అనేవాళ్ళు. మాకు అందరికీ ఏంటంటే అందరూ అంకులు అందరూ అంటారు. కానీ జగన్ అనుకునేదంటే తాత, కానీ ఈ లోకల్లో కూడా అందరూ అనుకునేవారు తాత. కానీ తాత వస్తుందంటే మన ఇంటికి తాత ఎట్లా వస్తే ఎంత ధైర్యంగా ఉంటుంది మనకు. కానీ ముందే వచ్చేవాడు, మందిరంలో కూర్చునేటవాడు కదా, అనేక విషయాలు చెప్తూ ఉండేవాడు. ఏదైనా అనుసరణ చెప్పిన విధంగా పాటలే కానీ వాక్యమే కానీ కదా. ఒకరోజు ఈ కుటుంబం పక్షంగా ఎంత ఆశ అంటే నాకు అక్క చెప్తూ వచ్చింది కదా, ఒక చిన్న మాట చదువుతూ ఒకరోజు రాత్రి ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి అడిగాడు, అయ్యా పలాని మాట ఎక్కడుంటుంది అని అడిగాడు. అయితే అనుసంధానం ఒకరిని నన్ను అడతాడేమో అనుకున్నా, చాలా మంది అడిగేవాడు. ఇంకా మా తమ్ముడు శ్రీకాంత్ అడిగా, ఆయన కూడా ఫోన్ చేశాడు, అయ్యా పలాని మాట ఎక్కడ ఉంటుంది అని. చూడండి, అందరిని అడిగేటట్టు అంకులు, మరి పెద్దోడైనా కానీ వాక్యం ఎక్కడ ఉంటుందో అడిగేటట్టు. చూడండి, ఒక మాట చదవండి చూద్దాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఏడలా, పిల్లల ఏడలా ఆయనకి ఎంత ఆశ ఉందంటే చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యముగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నారు. ఎట్లుండాలంట? మరి ఆయన ఇష్టంగా మీ పక్షంగా, మీ కుటుంబ పక్షంగా ఆయన ఎలా ఉండాలి? ఏం చూస్తూ వచ్చాడంటే ఈ మాట అడుగుతూ వచ్చాను. అంకుల్ పలానా దగ్గర ఉంటుంది యెషయా గ్రంథంలో, నేను ఎప్పుడైనా చెప్పిన బయట ఉన్నా అని చెప్పిన. చెప్తే ఆ యెషయా గ్రంథంలో అయితే చదువుకున్నాడు. చదువుకుని మళ్ళీ నేను ఫోన్ చేశా, అంకుల్ ఉన్నదట, దొరికిందయ్యా ఉన్నది అని చెప్పేటోడు. ఈ మాట ఆయన కావాలని ఆశ ఉంది. అంటే మీ కుటుంబం మీద దేవునికి ఎంత ఆశ ఉందో చూడండి. ఇక్కడ ఏమున్నది చూడండి, మళ్ళొకసారి గమనించి, ఆయన లేడు కానీ ఆయన మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి ఆ 18వ వచనంలో, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను ఎట్లుండాలా? సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనగాను మహత్కార్యంగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నారు. మీరు అలాగే ఉండాలని ఆయన ఆశ. ఈ మాట చెప్తూ వచ్చేవాడు. ఎక్కువ చెప్పడానికి అన్న సమయం నాకు లేదని చెప్పాడు. కాబట్టి నేను ఎక్కువగా పంచుకోలేను. కాబట్టి అనేక విషయాల్లో చేస్తూ వచ్చాడు. చివరిగా నేను ఒక మాట చెప్తూ వస్తా. చూడండి, ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, ప్రభునందు మృతునందు వారి దండులు వారి ప్రయాసములు మాని వెళ్తున్నారు, వారి క్రియలు వారి వెంట వెళ్ళడు. ఒక క్రియ నేను చెప్తా, అందరూ మాటలతో చేస్తారు కానీ అంకుల్ క్రియాపూర్వకంగా చేసేవాడు. ఒకసారి ఇక్కడ రంగపురం మందిరం కట్టేటప్పుడు సరే అక్కడ చాలా మంది వెనుకబడిన వారే, అయినా దేవుడి కృపను బట్టి మందిరం కడుతూ వస్తుంటున్నాం. కడుతున్నప్పుడు చాలా వరకు ఆర్థికంగా కూడా వెనుకబడింది. మనం ఎవరిని అడగలేదు, ఎవరైతే ఒక పైసా ఎవరిని అడగలేదు, ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళం. అంకుల్ ఎంతవరకు వచ్చిందయ్యా, ఎంతవరకు వచ్చిందయ్యా, ఎంతవరకు వచ్చిందయ్యా అనేవాడు. చివరి కొద్దిగా ఒక 2 లక్షల పని వెలుగుతూ వచ్చింది చివరి వరకు. అయితే నేను ఏమనలేదు. మరి అంకుల్కి ఎలా ప్రేరేపణ వచ్చిందో ఏమో, ఓరో సప్పుడుగా కూడా వచ్చిండు. వచ్చి చేతిలో కొన్ని పైసలు పెట్టాడు. అరే ఎన్ని చూస్తే 7, 10,000, 20,000 అని నేను అనుకున్నా. కాదు, అలా లెక్క చూస్తే ₹1,00,000 ఉన్నాయి. ఎన్నున్నాయి? ₹1,00,000 ఉన్నాయి. మా చాలా నాకు కలవిరిగిపోయాయి. ఏంటబ్బా, నేను ఇంతవరకు అడగలేదు, ప్రార్థన చేసామని అనుకున్నా. ₹1,00,000 ఇచ్చారు. సరే తీసుకుని మందిరం 12 అయిపోయాయి. ఇంచుమించు చేస్తూ వచ్చాం.
మళ్ళీ రోజు మా సహోదరుడు ఉన్నాడు శ్రీకాంత్ తోటి, ఆయన చేతిలో పోయాను, అయ్యా పన్నెండు వరకు గడిపాను, మళ్ళీ కొన్ని పైసలు పెట్టాడు, ఆయన కొన్ని మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ పైసలు పెట్టాడు, ఎన్ని ఉన్నాయా అని అడిగితే మళ్ళీ 1,00,000 రూపాయలు, ఎన్ని 2,00,000 రూపాయలు. అయ్యా మందిరం కంప్లీట్ చేయండి, మేము ప్రార్థన చేసినాము, ఆంటీ నేను కానీ ఇంట్లో ప్రార్థన చేసినాము, దేవుడు మాకు ప్రేరేపించాడు, మన దగ్గర మందిరం కడుతున్నారు కదా మరి ఎవరు సహాయం చేస్తారు అని ప్రేరేపించాడు. అందుకని ఆ 2,00,000 రూపాయలు మందిరానికి ఇచ్చారు. చూడండి ఎంత పెద్ద మనసు కదా. వారు లేకున్న వారి క్రియలు వారు వెంబడి వెళుతున్నాయి. ఎంతగానో అంతేకాదు మాట, ఓన్లీ మూటనే కాదు మాటను కదా, అంతే అనేక విధాలుగా అనేక సజెషన్లు ఇచ్చి ప్రార్థన చేసి ప్రోత్సాహపరిచి బలపరిచి అనేకులుగా సేవలో పరిచర్యలో మందిరంలో మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఒక పెద్దగా ఉంటూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వచ్చాడు. వాడి మధ్యలో యాగో మందులు లేరు, అనుభవాలు పంచుకునే వారు కూడా లేరు. కాబట్టి మనము వారిని ఆశ్రయించి వారిని వెంబడించి వారి విశ్వాసాన్ని కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని సాక్ష్యాలు తీరించుగా యేసుక్రీస్తునామమున వందనాలు. ప్రైజ్లార్డ్. జంగన్న గారి గురించి కొన్ని సాక్ష్యం చెప్పకముందు 2 వచనాలు చదవాలని నేను ప్రేరేపడ్డాను. 2వ దినవృత్తాంతుల గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. 2 దినవృత్తాంతుల గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. ఇలా చదవండి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. చనిపోయినప్పుడు 130 ఏళ్ళవాడు. ఇశ్రాయేలులో దేవుని దృష్టికి ఇంటివారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను కనుక దావీదు పట్టణమందు ఆయన రాజుల సమాధిని పాతపెట్టి యెహోయాదా 130 సంవత్సరములు గడివాడు. ఈ యొక్క 130 సంవత్సర దాని దీర్ఘాయుష్యం. నిర్గమాకాండము 5వ అధ్యాయంలో ఆ ఇశ్రాయేలు గురించి లేవి కుమారుల గురించి చెప్పబడింది. వాళ్ళు మాత్రమే 130 ఏళ్ళు బతికారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఇంతకాలం బతికినట్టు నేను చదవలేదు. మోషే ఆరోను కూడా 120 సంవత్సరాలు బతికారు. ఈయన మాత్రము ఎట్లా బతికారంట 130 సంవత్సరాలు. ఈ దేవుని దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై మంచి సాక్షి కలిగి చనిపోయాడు. అందుకే రాజమాల్లో పాతి పెట్టారు. తర్వాత ఇంకొక చదువుతాం. దాని గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. దాని గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. దాని గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల కాలాంతమందు నీ వంతులో నిలిచి విశ్రాంతిలో మా అన్నగారు చెప్పాడు. దేవుని పిల్లలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇప్పుడు మన సహోదరుడు యాకోబ్ గారు, గంగయ్య గారు నాకు 66వ సంవత్సరం తెలుసు. నేను ఇక్కడ చిన్నప్పుడే వచ్చాను. ఎప్పుడో గాయత్రమన్న గారు నాకు పరిచయం, ఆయనతో పాటు నేను వచ్చాను. అప్పుడు పెళ్లి కాలేదు నాకు యవనస్తుడు. ఆనాటి కూడా ఆ దినాల్లో రక్షించబడడం నాకు తెలియదు. కానీ వాళ్ళ తల్లి తర్వాత తిమోతి గారి తల్లి ఇద్దరు కలిసి బలమైన విశ్వాస సంఘం, చిన్న సంఘంలో అయితే అక్కడి నుండి నేను పరిచయం కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఎంతో ప్రేమగా మాట్లాడేవారు, వాక్యం ద్వారా మాట్లాడేవాడు. తర్వాత ఏదైనా సంఘం వచ్చినప్పుడు పాట పాడేవాడు. ఆ పాటలు ఎంతో ప్రోత్సాహకరంగా సంతోషకరంగా ఉండేది. ఎంతో సంతోషంగా ఉండేవాడు. అప్పుడప్పుడు అక్కడి నుంచి నేను 71-72లో ఇబ్రాహీంపట్నంలో ఉంటుంటూ ఈ కరెంటు పనులు చేసుకుంటా ఇక్కడికి వచ్చేవాడిని. అప్పుడు మేము కలిసి ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళము, మందికి వెళ్ళేవాళ్ళము, ప్రార్థనలు విశ్వాసంలో సువార్త కూడా చేసేవారు. కనుక ఆ యొక్క జంగన్న గారు
మంచి పేరు కలిగి ఆ కంటిగా దృష్టికి మా విశ్వాస దృష్టికి మంచివాడయ్యి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆఖరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇచ్చిన వేలు చేసే అలవాటు కూడా ఉంది. వేలు చేసే అలవాటు ఉంది. ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు మరి ఆయన సంఘాలు కూడా సహాయం చేశాడు, మాకు కూడా సహాయం చేశాడు. అయ్యా నేను ప్రార్థన చేసుకొని అడిగాను, అన్న మా ప్రార్థన కూడా మా ముందుగా ప్రార్థన చేయండి అని చెప్పి అంటే ఆయన అన్న ఇంటికి వస్తావా అన్నాడు. ఇంటికి వస్తా అని చెప్పాను. తర్వాత 1,10,000 అన్ని 2,000 నోట్లు ఇచ్చాడు. అక్కడ నేను జోరుగా అక్కడ ఇంటికి వచ్చి చూశాను. 1,10,000 రూపాయలు. అప్పుడు కొంతకాలం తర్వాత మా పని అయిపోయింది, ఈ అవసరం లేకుండా అయిపోయింది. మళ్ళీ ఏం చేసిందంటే అన్న మరి ఇప్పుడు ఈ డబ్బులు అవసరం లేదు, మరి అమలు తీసుకుంటామంటే అన్న మీకు అవసరం ఎవరు తీసుకుంటాన్నాడు. ఇంటికి వచ్చి ఇచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. వాళ్ళ కుటుంబము సిస్టర్ కూడా సంతోషంగా నా చేత పెట్టింది, సంతోషంగానే చూసుకున్నది. అంటే దీన్ని బట్టి మంచి పేరు మంచి సాక్ష్యము ఆయనకుంది. కాబట్టి మనము బోధ చేయటం ముఖ్యం కాదు, కానీ సంఘాలు కట్ట ముఖ్యం కాదు, కానీ మంచి పేరు ఆఖరి గడి వరకు ఆఖరి శ్వాస వరకు విశ్వాసాన్ని కాపాడుకున్న వాడే దేవుని రాజ్యంలో చేస్తాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు 2 తిమోతి 4వ అధ్యాయంలో, నేను మంచి పోరాటం పోరాడుతుని నా పడగొట్టుకుంటుని విశ్వాసం కాపాడుకుంటుని. అది మనం కలిగి ఉండాలి. కనుక దండ గారి గురించి నేను ఎక్కువ అంటే మధ్యలో కొంత మాకు గ్యాప్ అయింది. నేను అప్పుడప్పుడు గడుచుండేవాడు, కానీ ఎక్కువ ఆయనతో కలిసి ఉండలేదు. కానీ ఆయన విషయం నాకు బాగా తెలుసు. అందువల్ల స్తోత్రాలు, ఈ సాక్ష్యాన్ని పడే స్తోత్రాలు. మనమంతా గంగన్నబడి దేవుడు రక్షించబడి దేవుడు చేయాలని అంతటి విషయాన్ని కాపాడుకోవాలని మనం ఇచ్చపడుతున్నాం. దేవుడి వాక్యము దేవుడిగాక. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నేను 7, 8, 9 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు చర్చికి అటెండ్ అయ్యేవాడిని. ఆ సందర్భంలో చర్చ్లోకి ఎంటర్ అయిన వెంటనే తాత హార్మోనియం